ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని వైసీపీ ప్రకటించింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన గంగుల ప్రభాకర్ రెడ్డిని తమ అభ్యర్థులుగా నిర్ణయించింది. ఈ మేరకు ఇద్దరు అభ్యర్థులు ఇవాళ లోటస్ పాండ్లో జగన్ను కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ నుంచి ఆళ్ల నాని గతంలో ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గంగుల ప్రభాకర్ రెడ్డి ఇటీవలే వైసీపీలో చేరారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గంగులకు మంచి పట్టు ఉంది. ప్రతిపక్షంపై బురద చల్లడమే కార్యక్రమంగా అధికార పార్టీ పెట్టుకుందని విమర్శించారు గంగుల ప్రభాకర్ రెడ్డి. బస్ యాక్సిడెంట్కు మా నాయకుడు పోయేదో అక్కడ పరామర్శించడానికి పోతే వారిపై కేసులు పెట్టారు. ఇది ఎక్కడన్నా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు హుందాగా ముందుకు పోవాలి తప్ప ఈరోజు కక్ష సాధింపు చర్యగా ఎవరు ఎక్కడికి రావద్దు, ఎవరు ఎక్కడికి ఏదానికి అటెండ్ కావద్దు అన్న పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. మొన్ననే వైజాగ్లో కూడా జరిగింది. క్యాండిల్ ఏదో విద్యార్థులందరూ కూడా ప్రత్యేక హోదా గురించి ఏదో క్యాండిల్ ర్యాలీ పెడితే దానికి కూడా ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల పద్ధతి మంచిది కాదు. మేము కూడా ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఈరోజు చట్టపరంగా ఏదైనా సరే న్యాయంగా పోరాడాల్సిన దానికంతా కూడా మేము పోయినప్పుడు ఖచ్చితంగా అక్కడ అధికారులు కానీ ఎవరు కానీ సహకరించాలా. అధికారులు కూడా మేము ఒకటే కోరుతున్నాం. ఈరోజు ఏదున్నా కానీ అధికారులు ఈరోజు ఎవరైనా ప్రభుత్వంలో ఉండొచ్చు, కానీ చట్టబద్ధంగా న్యాయంగా వాళ్ళు వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పేసి వారిని ఈ